హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన కమల్ హాసన్ గారు అండ్ శంభు గారు నటించిన తగ్ లైఫ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఎప్పుడో 35 years బ్యాక్ అనుకుంటా నాయకుడు తర్వాత మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారు వీళ్ళైతే కొలాబరేట్ అప్పుడే ఈ స్టోరీని రాశారంట. బట్ ఈ మూవీ మెటీరియలైజ్ అవడానికి ఎంత టైం పట్టింది. లిటరలీ చెప్పాలంటే ఈ మూవీ పెద్దగా బజ్ లేదు అండ్ కర్ణాటకలో ఈ మూవీ బ్యాన్ కూడా అయింది. సో మేబీ ఒకప్పుడు మణిరత్నం గారి మూవీస్ అంటే క్లాసిక్స్ అండి. ఇప్పుడైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ వాళ్ళంతా వచ్చేసారు కాబట్టి వీళ్ళ మూవీస్ కొద్దిగా తేడాగా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ గారు కానీ. సో ఆ టైంలో అయితే వీళ్ళైతే అహెడ్ ఆలోచించారు. ఇప్పుడైతే కొద్దిగా వెనకపడుతున్నారు అనిపిస్తుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి రంగరాజు సత్యవేలు రాజన్. ఇతను ఢిల్లీలో ఒక పెద్ద గ్యాంగ్స్టర్. చావుకి చాలాసార్లు దగ్గరగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటాడు. సో తన లైఫ్లో తను చాలా ఇంపార్టెంట్ అనుకున్న వ్యక్తుల నుంచి వచ్చిన సిచ్యువేషన్స్, దానివల్ల ప్రాబ్లమ్స్, లాస్ట్కి ఏమైంది, తను ఎలా రియలైజ్ అయ్యాడు అన్నదే మూవీ అంతా. ఈ మూవీలో పాజిటివ్ చెప్పాలంటే థీమ్ బాగానే ఆలోచించారండి. అప్పటి స్టోరీ అయినా కానీ అత్యాస అనే దాన్ని తీసుకొని, అత్యాస ఉంటే అంతవరకు మనం చెడిపోతాము అండ్ అలానే దాన్ని ఎక్కడి వరకు ఆపాలి, అది మనిషిని ఎలా తినేస్తుంది, తన తానే ఎలా అంత చేసుకునేలా చేస్తుంది అనేది బాగా చూపించారు. ఇంకా పర్ఫార్మెన్స్ అండి అవైతే టెరిఫిక్గా చేశారు. ఎస్పెషల్లీ కమల్ హాసన్ గారు సెకండ్ హాఫ్లో ఎరక్కొట్టి పడేశారు. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా డల్ అయింది, అది మన నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. ఇంకా శంభు గారు అండి, శంభు గారు లాంటి ఎనర్జెటిక్ పర్ఫార్మర్కి ఇంత మంచి రోల్ అయితే చాలా కాలం తర్వాత పడిందని చెప్పొచ్చు. ఒక మన్మద తర్వాత ఇలాంటి రోల్ అని చెప్పొచ్చు. ఇంకా ఐశ్వర్య లక్ష్మి గారు ఆవిడనైతే క్లైమాక్స్లో మనం మెచ్చుకోవాల్సిందే. 15 minutes ఉంటారండి, ఎమోషనల్గా ఎరక్కొట్టి పడేశారు. ఇంకా మిగతా కాస్టింగ్ ఉన్నారు కదా, తనకల్ బర్ని గారు, త్రిష గారు, వీళ్ళంతా కూడా బాగానే బ్యాటింగ్ చేశారని చెప్పొచ్చు. సో కంపారిటివ్లీ చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డౌన్ అయిందండి, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది. ఇంకా మెయిన్గా మణిరత్న గారు మూవీస్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్ అండి ఈ మూవీలో కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పోస్ట్ ఇంటర్వెల్ కానీ అండ్ అలానే క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అవైతే చాలా ఇంప్రెస్ చేశాయి. అండ్ మణిరత్న గారు ఫిల్మ్స్ అనగా మనకు ఒక పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది. అప్పట్లోనే అలా తీశారు. ఈ మూవీలో కూడా అలాగే పెట్టారు. నార్త్లో స్టోరీ అంతా పెట్టి సౌత్ యాక్టర్స్తో పెట్టారు. బట్ ఎక్కడ కూడా అది డిస్టర్బ్ అవ్వకుండా ఫ్లో చాలా బాగా తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ అండి పర్లేదు, ఎస్పెషల్లీ స్నో విజువల్స్లో చాలా బాగుంది. కిమిలో నీటిస్ గురించి మాట్లాడాలంటే స్టోరీ అండి, ఎప్పటికాలం స్టోరీ అండి అది. అప్పుడు 35 years బ్యాక్ కాబట్టి అలాగే రాసుకున్నారు, అలానే ఉంది స్టోరీ కూడా. సో చాలా అంటే చాలా కష్టం ఇప్పుడున్న వాళ్ళకి ఈ స్టోరీ ఎక్కడం కూడా. పోనీ స్టోరీ రొటీన్గా ఉంది కదా, స్క్రీన్ ప్లే అన్న కొద్దిగా ఏదైనా మ్యాజిక్ చేశారంటే అది కూడా లేదండి. చాలా అంటే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది స్క్రీన్ ప్లే కూడా. సో జస్ట్ ఒక థిన్ స్టోరీ లైన్ పెట్టుకొని 2 hours 45 minutes ఎలా స్టోరీని డ్రాక్ చేయాలని మణిరత్నం గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. తట్టు ఈ 2025లో ఎంత కాంపిటీషన్లో కూడా ఎలాంటి మూవీ తీశారంటే వాళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక ఫస్ట్ 15 to 30 minutes ఓపిక్గా చూశానండి, ఇంకా ఏదో ఉంటుందని చెప్పి. ఇంట్రడక్షన్లు అన్నీ అయిపోయాయి. అక్కడ నుంచి ఇక శవాలు లేస్తాయి, పక్కన అంబులెన్స్ పెట్టుకోవచ్చు మనం అయితే థియేటర్ పక్కన. లిటరల్లీ చెప్తున్నాను కదా, ఇండియన్ 2 కంటే వర్స్ట్ మూవీ అయితే రాదనుకున్న కమల్ హాసన్ గారిది ఈ మూవీ అయితే అది బ్రేక్ చేసేసింది. ఇంకా సీన్స్ కూడా అండి ఏదో ఫిల్లర్ సీన్స్ లాగా ర్యాండమ్గా వచ్చేస్తూ ఉంటాయి అంతే. ఒక్క సీన్ కూడా ఇంపాక్ట్లెస్గానే ఉంటాయి అన్నీ. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అండి అవైతే సెకండ్ హాఫ్లో ఎందుకో ర్యాండమ్గా ప్రతి ఒక్క హీరో అయితే యాక్షన్ సీక్వెన్స్లో ఓవర్ ద టాప్ చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక సూపర్ హీరో మాదిరి ఏదో పెడుతుంటారు. మీరు పెట్టేసి డైరెక్ట్ సూపర్ హీరోని పెట్టండి, మన హీరోలను అలా చూపించి మరీ డైల్యూట్ చేయొద్దు. ఇక తెలుగు డబ్బింగ్ కూడా అంత ప్రాపర్గా ఏం అనిపించలేదు నాకు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు అండి, ఆయన కూడా డిసప్పాయింట్ చేశారు మూవీని. ఆయన కూడా అనుకున్నారేమో స్టోరీ పాయింట్ పెద్దగా లేదు కదా అని చెప్పి. అక్కడక్కడ ఇంప్రెస్ అయింది, మిగతా అంతా కూడా ఫ్లాట్గానే వెళ్ళిపోయింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీతో ఒక ఫ్లాట్ నెరేషన్తో మనమైతే మంచిగా స్లీపింగ్ పిల్లాగా వెళ్ళి నిద్రపోవడానికి అయితే ఈ మూవీకి వెళ్ళొచ్చండి. అంతకుమించి కొత్తగా చూడడానికి ఏం లేదు, ఎగ్జైట్ చేయడానికి కూడా ఏం లేదు ఈ మూవీలో. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.